డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. SHO ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. అమెరికాలోని నాసా ద్వారా సునీత విలియమ్స్, విల్మోర్ అనేటువంటి ఆస్ట్రోనాట్స్ అంతరిక్షంలోకి వెళ్ళి గత 8 నెలలుగా అక్కడ చిక్కుకుపోయారు. పరిశోధనల నిమిత్తం అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎందుకు చిక్కుకుపోయారు, అసలు అక్కడికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనే విషయాన్ని గురించి ప్రముఖ శాస్త్రవేత్త చందు సాంబశివరావు గారు మన స్టూడియోస్కి వచ్చున్నారు. వారు గతంలో ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేశారు. ఆ తర్వాత అమెరికాలోని నాసాలో ఇంజనీరుగా సేవలు అందించారు. వారు మన గుంటూరుకి సమీపంలోని తెనాలి దగ్గర కాకర్లమూడి గ్రామానికి చెందినటువంటి ప్రముఖ వ్యక్తి. వారు నాసాలో ఇంజనీరుగా సేవలు అందించడం మన తెలుగు వాళ్ళకి గర్వకారణంగా మనం చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా గుంటూరు ప్రాంతానికి, గుంటూరు జిల్లాకు వారి సమయాన్ని మన కోసం వెచ్చించి మన స్టూడియోస్కి రావటం ఇవాళ మనందరికీ ఆనందకరమైనటువంటి విషయం. అయితే సునీత విలియమ్స్ అక్కడికి ఎందుకు వెళ్ళారు, ఆవిడ తిరిగి వస్తారా లేదా, ఎప్పుడు వస్తారు అనేటువంటి విషయాన్ని ఒక శాస్త్రవేత్తగా వారి మాటల్లోనే వింటే మనందరికీ ఆనందంగా ఉంటుంది. ఇంకా మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల్లోని ప్రజలు గత 8 నెలలుగా అక్కడ వాళ్ళు చిక్కుకుపోయారు. వారు వస్తారా రారా, వస్తే ఎప్పుడు వస్తారు అనేటువంటి ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితుల్లో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో సాంబశివరావు గారు చెప్పేటువంటి మాటలు మనందరికీ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. వారి ద్వారా మంచి విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సాంబశివరావు గారు. నమస్కారం అండి. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని అంచెలంచెలుగా ఎదిగి ఒక మెరిటోరియస్ స్టూడెంట్గా ఎదిగి మీరు మీ యొక్క ప్రయాణం, మీ జర్నీ, లైఫ్ జర్నీ కాకర్లమూడి అనే కుగ్రామం నుంచి అమెరికా దాకా తీసుకెళ్ళింది. మీ యొక్క ఇంటలెక్చువాలిటీ, మీ యొక్క టాలెంట్, మీ పట్టుదల, మీ కృషి, మీ దీక్ష ఇవన్నీ అమెరికా దాకా నడిపించింది. అది ఎలా సాధ్యమైంది? ముందుగా రాజన్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. SHO APT వారికి అలాగే మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, తెనాలి దగ్గర ఉన్నటువంటి కాకర్లమూడి మా స్వగ్రామం చిన్న గ్రామమే కానీ చాలా చైతన్యవంతమైన గ్రామం మా చిన్ననాటికే. ఎందుకంటే బొల్లిమంత శివరామకృష్ణ గారు లాంటి ప్రముఖ నాయకులు, రచయితలు, సాహిత్యవేత్తలు ఆ ప్రాంతంలో ఉన్నారు. చందు సుబ్బారావు గారు, ప్రొఫెసర్ సుబ్బారావు గారు కూడా మా ఊరే, మా అన్నయ్య. మా చిన్ననాటికే మాకు కొద్దిగా మంచి రోల్ మోడల్స్ అక్కడ ఉన్నారు. అదృష్టవశాత్తు మా స్కూల్ టీచర్స్ అనుకోండి, కాకర్లమూడిలో మా మా స్కూల్ కానివ్వండి, లేదు మా నాన్న కూడా టీచరే కాబట్టి మరి ఆయన ఇన్ఫ్లుయెన్స్ అనుకోండి, పక్కనే ఉన్న కుచ్చిలపాడు, అనంతవరం స్కూల్స్. ఆ రోజుల్లో పబ్లిక్ స్కూల్స్ చాలా బాగుండేవి. టీచర్స్ కూడా చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తోటి సొంత పిల్లల్లాగా చూసుకునేవాళ్ళేమో అనేది నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది. డెడికేటెడ్గా వాళ్ళందరూ కూడా మాకు ఒక రకంగా తెలిసిన వాళ్ళు, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు, రైతు వారీగా వ్యవసాయం చేసుకునేవాళ్ళు, ప్లస్ టీచర్స్గా ఉండేవాళ్ళు. కాబట్టి మనకు ఒక సమగ్రమైన వాతావరణం దొరికిందేమో అనేది అయితే నాకు అనిపిస్తుంది. వ్యక్తిగత అచీవ్మెంట్ కంటే కూడా అది ఆనాటి స్కూల్సు, టీచర్సు, మన గ్రామీణ వాతావరణం అవన్నీ కూడా డెఫినెట్గా మనకు హెల్ప్ చేస్తాయి. తర్వాత నేను మన ఈ హై స్కూల్ వరకు అనంతవరంలో చదువుకుని కుచ్చిళ్ళపాడు, అనంతవరం, విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కాలేజ్, అప్పట్లో విఎస్ఆర్ కాలేజ్ అనేవాళ్ళు తెనాలి.
నన్నపనేని వెంకట్రావు గారి ఆధ్వర్యంలో నడుస్తూ ఉండేది. అక్కడ నేను ఇంటర్మీడియట్ చేశాను. అక్కడ నుంచి ఆర్ఈసి సూరత్కల్, ఇప్పుడు ఎన్ఐటి అంటున్నారు, కర్ణాటకకు సంబంధించినటువంటి రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్. అది కూడా ఒక మంచి మోడల్. ఇస్రోలో ఈ సైంటిస్ట్గా రిక్రూట్ అవకాశం వచ్చింది, చేరాను. త్రివేంద్రంలో. ఏ ఇయర్ అండి? 1987. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, త్రివేంద్రం. మనకు తెలుసు కదా, ఇస్రో అనేది మనకు అవసరం. స్పేస్ రీసెర్చ్, అంతరిక్ష పరిశోధనలు అనేది మరి ఒకనాడు అండర్ డెవలప్డ్గా ఉన్నాము, డెవలపింగ్ కంట్రీ అనిపించుకోవటానికి కూడా అలాంటి సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్, సైంటిఫిక్ టెంపరు మన ప్రజల్లో ఉండాలి. కాబట్టి ఒక సంస్థ ఉండాలని చెప్పేసి డాక్టర్ హోమీ బాబా గారు, విక్రమ్ సారాభాయ్ గారు వీళ్ళందరూ ఆలోచన చేసి 1960sలో వాళ్ళు అటామిక్ కమిషన్లో నుంచి ఇస్రో అనే దాన్ని కార్వౌట్ చేసి మంచి శాస్త్రవేత్తలు, సీనియర్స్ అందరూ ఒక చోట చేరి దీనికి ఏమి కావాలి, ఎలా మనం స్టార్ట్ చేస్తే బాగుంటుంది, మన దగ్గర ఏం లేదు ఆ రోజున స్పేస్కి సంబంధించి చేశారు. అలా ఏర్పడిన సంస్థకి ఆయనే ఫస్ట్ చైర్మన్ కూడా. అలాంటి మంచి ఆర్గనైజేషన్లో ఒక 5 years పనిచేసే అవకాశం వచ్చింది. అయితే మేము చేరిన టైం కూడా చాలా ఇంపార్టెంట్ టైం. ఇది ఇస్రో జర్నీలో, దాని ప్రస్థానంలో డాక్టర్ అబ్దుల్ కలాం గారి సారథ్యంలో మనం ఫస్ట్ శాటిలైట్ లాంచ్ వెహికల్ చేసాం. దాన్ని SLV అన్నారు, శాటిలైట్ లాంచ్ వెహికల్. అది 3 ఎక్స్పెరిమెంట్స్ అయిన తర్వాత అది సరిపోయింది, సక్సెస్ఫుల్గా చేయగలిగారు ఆ ప్రోగ్రామ్ని. డాక్టర్ అబ్దుల్ కలాం గారు మళ్ళీ ఇస్రోకి, ఆయన డెప్యుటేషన్ మీద ఇస్రోకి వచ్చాడు. యాక్చువల్లీ DRDOకి సంబంధించిన త్రివేంద్రంలోనా, శ్రీహరికోటలోనా? త్రివేంద్రం. ఆయన కూడా అక్కడ దాన్ని ఆ SLV సక్సెస్ఫుల్గా చేయగలిగాం కాబట్టి. అంటే మీరున్నారా అప్పుడు కలాం గారితో పాటు? నేను ఆయన ఉన్నప్పుడు లేను, కానీ నేను చేరిన తర్వాత చాలా సందర్భాల్లో ఆయన రావడం కలవటం జరిగింది. ఆయన SLV ప్రోగ్రామ్ అయిన తర్వాత దాన్ని 2గా చీల్చారు, అంటే 2గా ఎన్హాన్స్ చేయాలని బైఫర్కేట్ చేశారు. ఒకటి ఉన్న SLVని 2 బూస్టర్స్ యాడ్ చేస్తూ ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని కొద్దిగా కెపాసిటీ పెంచడం, దాని లోడ్ బేరింగ్ కెపాసిటీ, పేలోడ్ కెపాసిటీ పెంచడం. రెండో పాత ఏంటంటే కంప్లీట్గా న్యూ వెహికల్ని డిజైన్ చేయటం. ఆ న్యూ వెహికల్ పేరు PSLV, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఈ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ పర్పస్ ఏంటంటే, మన భూమికి నేను ఇక్కడ నుంచి చూస్తే ఇంత చూడగలను, ఈ బిల్డింగ్ పైకి ఎక్కి చూస్తే ఎక్కువ చూడగలను, ఇంకా హైట్లోకి వెళ్తే ఇంకా ఎక్కువ చూడగలను. అదే మీరు లో ఎర్త్ ఆర్బిట్ అంటాం మనం, 400, 500, 600 kilometers పైన మీరు కనుక కెమెరా పెడితే మీరు దాదాపుగా మీకు ఎంత వ్యూ ఉందో అంత చూడగలరు. అలా సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ని మనం గనక ఆ హైట్లో పెట్టుకోగలిగితే భూమి చుట్టూ దాన్ని, అఫ్కోర్స్ స్టాటిక్గా ఏది ఉండదు, తిరుగుతూనే ఉండాలి ఒక కక్షలో. అలాంటి శాటిలైట్ని మనం పెట్టుకోవడం ద్వారా అది ఇప్పుడు భూమిలో ఊహించుకున్నారనుకోండి, పైన మనం నార్త్ పోల్ అంటాం, కింద సౌత్ పోల్ అంటాం, పైనుంచి కిందకి తిరిగేలాగా ఒక శాటిలైట్ని మనం ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి, భారతదేశాన్ని పైనుంచి కింద వరకు కూడా మనం ఫోటో చేస్తూ స్పెక్ట్రోస్కోపీ ద్వారా ఎక్కడ అడవులు ఉన్నాయి, ఎక్కడ నదులు ఉన్నాయి, నదుల్లో నీళ్ళు ఎలా ఉన్నాయి, మన పంట పొలాలు ఎలా ఉన్నాయి, మన అడవులు ఎలా ఉన్నాయి, అడవులు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా, ఆ ఫారెస్ట్ ఫైర్లు ఏమన్నా ఉన్నాయా, అలా మనం రిమోట్గా దూరంగా ఉండి దీన్ని సెన్స్ చేసి మనం మ్యాప్ చేసుకోవచ్చు. అది చేయాలని చెప్పేసి అలాంటి శాటిలైట్స్ జనరల్గా ఒక 900-1000 కిలోగ్రాముల బరువు ఉంటాయి. ASLV చేయలేదు, అందుకని PSLVని స్టార్ట్ చేశారు. ఆ PSLV ప్రాజెక్టు కోసం మా టీం నాలాంటి వాళ్ళని రిక్రూట్ చేసుకున్నారు. అక్కడ ఒక 5.5 years పనిచేసిన తర్వాత త్రివేంద్రంలో మేము PSLV 4 స్టేజెస్లో ఉంటుందండి. ఈ 4 స్టేజెస్లో కూడా కొన్ని వందల మంది సైంటిస్ట్స్ అనుకోండి, టెక్నాలజిస్ట్ అనుకోండి, ఇంజనీర్స్ అనుకోండి పనిచేస్తారు.
నన్ను తీసుకున్న డిపార్ట్మెంటు రిలయబిలిటీ డిపార్ట్మెంట్. అంటే మాకు మొత్తం వెహికల్ మీద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మీరు ఏమి తయారు చేసినా, ఏమి డెవలప్ చేసినా, ఏమి టెస్ట్ చేసినా కానీ ఈ డిపార్ట్మెంట్కి అథారిటీ ఉంటుంది, అంటే ఓవర్ వ్యూ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కాబట్టి నా పని ఏంటంటే PS1 దగ్గర నుంచి, హీట్ షీల్డ్ దగ్గర నుంచి, సెటిలైట్స్ ఇంటిగ్రేషన్ దగ్గర నుంచి, లాంచింగ్ ఇన్ షార్ వరకు ఉండేది. డిజైన్ ఏమో ఇస్రో చేస్తుంది. యాక్చువల్గా మ్యానుఫ్యాక్చరింగ్, అసెంబ్లీ ఏమో ఆయా కంపెనీలు చేస్తాయి. అది చిన్న పార్ట్ అయి ఉండొచ్చు, పెద్ద పార్ట్ అయి ఉండొచ్చు, ఓరింగ్స్ అయి ఉండొచ్చు, పెద్ద షీట్స్. మనకి PSLV అంటే 2.8 మీటర్స్ డయామీటర్ ఉన్న ఒక సిలిండ్రికల్ షేప్ సార్. 2.8 అంటే మన ఇద్దరికంటే మనం ఎంత దూరంలో ఉన్నామో అంతకంటే పెద్దది. అంత షేప్లో ఉన్న ఒక సిలిండ్రికల్ షేప్ని మీరు అలాంటి స్ట్రక్చర్ని మీరు వెల్డ్ చేయడానికి, మెషిన్ చేయడానికి, అసెంబుల్ చేయడానికి ఒకళ్ళు కాదు, టెన్స్ ఆఫ్ డిఫరెంట్ కంపెనీస్ ఇన్వాల్వ్ అవుతాయి. ఇదంతా కూడా మేము చూసే అవకాశం వచ్చింది. ఆయా సైట్స్ని, ఆయా కంపెనీస్ని విజిట్ చేసే అవకాశం వచ్చింది. అక్కడ మనం అబ్జర్వ్ చేసి, మేము మానిటర్ చేసి, ఆ పార్ట్స్ని సర్టిఫై చేసి అసెంబ్లీ కోసం రకరకాల ప్లేసెస్లో నుంచి శ్రీహరికోటకు పంపేవాడు. నౌ దిస్ ఈజ్ ద రైట్ టైం ఫర్ యూ టు గో ఫర్ హైయర్ ఎడ్యుకేషన్. నువ్వు US వెళ్ళు, నువ్వు MS చేసి, PhD చేసి, దెన్ వాట్ ఎవర్ హ్యాపెన్స్. దాని మీద ఇప్పుడేం కన్సర్న్ లేదు అని బాగా ఎంకరేజ్ చేశాడు ఆయన. అక్కడి నుంచి వాళ్ళు డైరెక్ట్గా దేవర్ ఇన్వైటెడ్. అలాంటి శ్యామ్ సింగ్ అరోరా గారు మనల్ని ఎంకరేజ్ చేస్తూ, మీరు వెళ్తే బాగుంటుంది, చదువుకుంటే బాగుంటుంది, ఇఫ్ యూ వాంట్ టు కమ్ బ్యాక్. యూఎస్లో నేను MS చేశానండి, యూనివర్సిటీ ఆఫ్ కెంటకీలో. తర్వాత యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ కాలేజ్ పార్క్లో PhD. ఇంకొక 2-3-4 మంత్స్ ఉంటే నా థీసిస్ రాసుకుంటున్నాను, అయిపోయింది. అక్కడ ఆ టైంలో బిల్ క్లింటన్ ప్రెసిడెంట్గా ఉన్నారు, ఆల్ గోర్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆల్ గోరు ఆయనకి ఏంటంటే ఇప్పుడు కూడా ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ ఇవన్నీ కూడా ఆయనకి చాలా ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్స్. ఆయన నాసాకి ఒక ఛాలెంజింగ్ క్వశ్చన్ ఇచ్చారు. ఏంటది? ఇప్పుడు ఇంటర్నెట్ అయితే ఉంది, వరల్డ్ వైడ్ వెబ్ అనేది కొత్తగా తెర మీదకి వస్తుంది. ఈ వరల్డ్ వైడ్ వెబ్ టెక్నాలజీస్ని వాడి మీరు పేపర్ వాడటం అవసరం లేకుండా ఆఫీసెస్లో కానీ, స్కూల్స్ అండ్ కాలేజెస్లో కానీ, యూనివర్సిటీస్లో కానీ మనం పేపర్ తగ్గించాలి. పేపర్ వాడకాన్ని మీరు 0కి తీసుకొస్తే ఇంకా మంచిది. అంటే వీ నీడ్ టు గో టువర్డ్స్ డిజిటల్, ఎవ్రీథింగ్ డిజిటల్. అలా అనుకుంటూ ఈ ఫస్ట్ అసైన్మెంట్ నాసాకి అప్పచెప్పారు. ఒక MS యూనివర్సిటీ ఆఫ్ కెంటకీ, ఇంకొక MS యాక్చువల్లీ దట్ వాజ్ మై PhD వర్క్. నేను అది కంప్లీట్గా చేయలేదు కాబట్టి మళ్ళీ దాన్ని MSగా అవార్డు చేస్తారు. అది ప్యారలల్గా జరిగిపోయినాయి. అది అయిపోయిన తర్వాత నేను మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్లోనే ఉంటే మరి నాసాలోకి లేకపోయేవాడినేమో, అదొక పక్కన. సో ఇట్స్ ఆల్ డెస్టినీ, వీ నెవర్ నో. అలా మేము నాసాలో చేసిన పేపర్లెస్ ప్లానెట్ అనేది, ఇదే ఐడియాస్ DODకి కావాలి, ఇదే ఐడియాస్ ఇంకొక డిపార్ట్మెంట్కి కావాలి, USDA అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్, తర్వాత సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్, ఇలా వేరియస్ ఆర్గనైజేషన్స్కి ఐ వర్క్ టిల్ 2004కి నా లైన్ ఆఫ్ వర్క్లో నేను ఐ వాజ్ ఆల్మోస్ట్ ఇన్ ద టాప్ 5-10% ఉండుంటాను. అంత ఇంట్రెస్టింగ్ వర్క్ చేశాం. సాంబశివరావు గారు, ఇప్పుడు సునీత విలియమ్స్ని ఎందుకు పంపించారు అంతరిక్షంలోకి? రైట్. వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ బిహైండ్ దట్? మనం పైన ఒక కెమెరా లాగా ఒక సెటిలైట్ తిరుగుతూ ఉంటే దాన్ని రిమోట్ సెన్సింగ్ ద్వారా మన భూభాగం ఎలా ఉందో మనం చేసుకోవటాన్ని రిమోట్ సెన్సింగ్ అన్నాం కదా. అది ఒక 400-500 కిలోమీటర్స్లో మనం చేసే ఎక్స్పెరిమెంట్. ఇయర్స్ టుగెదర్ చేయొచ్చు, మానిటర్ చేయొచ్చు. అలాగే అక్కడ అలాంటి వాతావరణంలో మనం హ్యూమన్ బీయింగ్స్ ఉండి దాన్నే ఒక ల్యాబొరేటరీ లాగా వాడుకుంటూ
మన మీద జరుగుతున్నటువంటి ఫిజియోలాజికల్ చేంజెస్ని కూడా మనం మానిటర్ చేసుకుంటూ మన మీద ఆరోగ్యపరంగా కానివ్వండి, భౌతికంగా కానివ్వండి, మన సైకలాజికల్గా కానివ్వండి, మన సైకియాట్రిక్ ఇష్యూస్లో కానివ్వండి, అంత హైట్లో ఉన్నప్పుడు మన మీద గురుత్వాకర్షణ పనిచేయనప్పుడు మనం ఫ్లోట్ అవుతున్నాము, తేలిపోతున్నాము అనే ఫీలింగ్లో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాం అనేది కూడా క్యూరియాసిటీ కదా. మనకు అనిపిస్తుంటుంది. అంతరిక్షంలోకి వెళ్తే ఎలా ఉంటుంది, మిగతా గ్రహాల మీదకి వెళ్తే ఎలా ఉంటుంది, మిగతా గెలాక్సీస్లోకి వెళ్తే ఎలా ఉంటుంది, వెళ్ళగలమా అనేది ఆ హ్యూమన్ మైండ్లో ఉన్న క్యూరియాసిటీ. కాబట్టి చంద్రమండలం మీద కూడా మనం నివాసయోగ్యమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయా అని చెప్పి పరిశోధనలు జరుగుతున్నాయి అనేది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక ఆకాంక్ష. అంగారక గ్రహం మీద కూడా ఉండాలి. మరి మార్స్ దగ్గరికి వెళ్ళాము, మార్స్ చుట్టూ తిరిగాము, ఇప్పుడు కొత్తగా మార్స్ మీద ల్యాండ్ అవ్వడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. చంద్రుడి దగ్గరికి వెళ్ళాము, చంద్రుడి చుట్టూ తిరిగాము, చంద్రుడి మీద ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నం చేశాము. అమెరికా లాంటి దేశాలు మనం ఇస్రో స్థాపించే నాటికే వాళ్ళు చంద్రుడి మీద ల్యాండ్ అయ్యారు. వాళ్ళకి మనకి అంత గ్యాప్ ఉంది. కానీ ఇవాళ పరిస్థితుల్లో భారతదేశము, అమెరికా, రష్యా, చైనా ఇవన్నీ కూడా కుడి ఎడంగా ఒకే చోటకు వచ్చినాయి. అంటే భారతదేశం మన సారాభాయ్ గారి విజను మనం లేటుగా స్టార్ట్ అయ్యాం, కానీ వీ నీడ్ టు క్యాచప్. హ్యూమన్ డెవలప్మెంట్ కోసం, ఎకనమిక్ డెవలప్మెంట్ కోసం, పీస్ఫుల్ పర్పసెస్ కోసం అంతరిక్షాన్ని మనం అర్థం చేసుకుని వాడుకోవాలి అనేది ఆయన విజన్. అభివృద్ధి చెందిన దేశాల సరసన భారతదేశం కూడా ఉంది. ఇవాళ మీరు 69లో స్టార్ట్ అయ్యి 69 నాటికే చంద్రుడి మీద ల్యాండ్ అయ్యారు వాళ్ళు. మనం అప్పుడు స్టార్ట్ అయ్యాం ఏది, ఎడ్ల బళ్ళతోటి, మెటల్ షీట్స్ తోటి, వెల్డింగ్ అంటే ఏంటో ఎలా చేసుకోగలగాలో అప్పుడు స్టార్ట్ చేసాం మనం త్రివేంద్రంలో. 75 సంవత్సరాల ప్రస్థానంలో రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ రకరకాల ఇన్నోవేషన్స్ని మనం చేసుకుంటూ ఇవాళ ప్రపంచంలో టాప్ 2, 3, 4లో ఉన్నాం. ఐ థింక్ అంత ఫాస్ట్గా మనం క్యాచప్ చేయగలిగాం. సో విచ్ ఈజ్ గ్రేట్ అచీవ్మెంట్ బై ఇండియన్ సైంటిస్ట్. ఇస్రో అనుకోండి, ఇస్రోకు అనుబంధంగా పనిచేస్తున్న ఎంటైర్ సైంటిఫిక్ కమ్యూనిటీ, మన యూనివర్సిటీస్, మన గవర్నమెంట్ బాడీస్, పిఎస్సీలు, పిఎస్యులు, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్. ఒకటేంటి, వాళ్ళు ఇస్రోకు తోడుగా 800-900 కంపెనీలు పనిచేస్తున్నాయి. ఇస్రో అచీవ్మెంట్ వెనక అంతమంది కాంట్రిబ్యూషన్ ఉంది. అంటే యాజ్ ఎ జనరల్ ప్లాట్ఫామ్ భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా స్టేబుల్గా అభివృద్ధి చెందుతుంది, విచ్ ఈజ్ గుడ్ థింగ్. ఆ రోజు వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవచ్చు, సింబాలిక్గా ఇస్రో గురించే మాట్లాడుకుంటున్నాం. డెవలప్ అవుతూ ఉంది, ఫాస్ట్గా కూడా చేస్తున్నాం, బాగా చేస్తున్నాం. మనకి ఈ స్టేషన్ ఎందుకు అంటే, మరి మనం అనుకుంటున్న మనం అంగారకుడి మీదకి ఒక రోజుకి వెళ్ళాలి, లేదు మనం చంద్రుడి మీదకి వెళ్ళి స్థిర నివాసం ఏర్పరచుకోవాలి, లేదా మనం ఇక్కడి నుంచి చంద్రుడి మీదకి వెళ్ళి చంద్రుడి మీద ఇంకొక లాంచింగ్ స్టేషన్ లాగా దాన్ని వాడుకుని అక్కడి నుంచి డీప్ స్పేస్లోకి మనం వెళ్ళగలగాలి. ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి. మరి అది జరగాలంటే మనిషి వెళ్ళాలంటే మనిషి మీద ఈ స్పేస్ ప్రభావం ఎలా ఉంటుంది అది మనకు తెలియదు. మనం వెళ్తే కానీ తెలీదు. సరే, దాంట్లో భాగంగా మూన్ మీద ల్యాండ్ అయినప్పుడు కానివ్వండి, అమెరికన్స్ చేసినప్పుడు, రష్యన్స్ యూరి గగారిన్ లాంటి వాళ్ళు భూమి చుట్టూ అంతరిక్షంలో ప్రదక్షిణ చేసినప్పుడు కొన్ని విషయాలు నేర్చుకున్నారు, కొన్ని విషయాలు తెలుసుకున్నారు. అయితే అలా కాదు, ఒక సస్టైన్డ్గా లాంగ్ టర్మ్లో ఒక ల్యాబ్ ఉంటే మనకి, ఆ ల్యాబ్లో రకరకాల ఐడియాస్ని ప్రూవ్ చేసుకోవటానికి మనం అక్కడికి వెళ్ళగలిగి, అక్కడ పనిచేయగలిగి, కొన్ని విషయాలు నేర్చుకోగలిగితే బాగుంటుంది కదా. మనం ఇక్కడ కూర్చొని ఊహించుకునే కంటే మనం అనుకుంటున్న అంతరిక్షంలోనే ఒక స్టేషన్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అనే ఆలోచన అమెరికన్స్ చేశారు, రష్యన్స్ చేశారు. అమెరికన్స్ స్కై ల్యాబ్ అని ఒక పెద్ద శాటిలైట్ ఏర్పాటు చేశారు, కానీ దాంట్లో మనుషులు అవసరం లేదు. అలాగే రష్యన్స్ మిర్ అని చెప్పేసి ఒక పెద్ద స్టేషన్ ఏర్పాటు చేశారు, మనుషులు అవసరం లేకుండా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఇక్కడ స్టేషన్ అని నేను అంటున్నానంటే, దాన్ని ఒక శాటిలైట్స్ అంటే స్పెసిఫిక్గా స్మాల్ యూనిట్స్.
ఈ ఈ ఈ స్టేషన్ అని అంటే దాంట్లో మనుషులు ఉండటానికి అవకాశం ఉండాలి, మనుషులు సర్వైవ్ అవ్వడానికి అవకాశం ఉండాలి, ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవడానికి ల్యాబ్ ఉండాలి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఒక 5 బెడ్రూమ్ల ఇల్లు మీరు ఊహించుకుంటే ఎంత స్పేస్ ఉంటుందో, ఇది ఒక ఇప్పుడు ఇలాంటి రూములు మన 5 బెడ్రూమ్లు అంటే కనీసం ఇంకో 2-3 ఉంటాయి కదా. అవును. అంటే ఇట్స్ మన కాలేజెస్లో ఉండే ల్యాబ్స్ కంటే ఎక్కువ స్పేస్ అది యాక్చువల్గా. అంత స్పేసు మనకు ఉండాలి పని చేసుకోవడానికి. దీన్ని సపోర్ట్ చేసుకునే సిస్టమ్స్ ఉండాలి. మరి దీనికి పవర్ ఇవ్వగలిగిన ఎలక్ట్రికల్ సిస్టమ్స్ ఉండాలి, సోలార్ ప్యానెల్స్ ఉండాలి. ఇదంతా మనం భూమి మీద పెట్టి అసెంబుల్ చేసి చూద్దాము అనుకుంటే ఒక పెద్ద ఫుట్బాల్ ఫీల్డ్ ఎంత ఉంటుంది, మన బీఆర్ స్టేడియం అంత ఉంటుంది, ఆ స్టేడియంలో ప్లేస్ ఎంత ఉందో అంత ఉంటుంది. ఇది 400 కిలోమీటర్ల హైట్లో భూమి మీద పడమట నుంచి తూర్పుకి తిరుగుతూ ఉంటుంది. రోజుకి అంటే అది ఎంత స్పీడ్లో తిరుగుతుందంటే 90 నిమిషాల్లో భూమి చుట్టూ ఒక రౌండ్ వేసేస్తాయి. 1.5 అవర్లో. 1.5 అవర్లో అంటే ప్రతి 45 నిమిషాలకు ఒకసారి మీకు సూర్యోదయం కనిపిస్తుంది, సూర్యాస్తమైనా కనిపిస్తుంది. మనం భూమి మీద ఉన్నాం, మన చుట్టూ మనం తిరుగుతున్నాం. అవును. తిరుగుతున్నాం కాబట్టి మనకి 24 గంటల్లో 12 గంటలు పగలనుకుంటున్నాం, 12 గంటలు రాత్రి అనుకుంటున్నాం. మనకి 24 గంటలకు ఒక్కసారి సూర్యోదయం కనిపిస్తుంది, 24 గంటలకు ఒకసారి సూర్యాస్తమయం కనిపిస్తుంది. ఈ 24 గంటలను మీరు 90 నిమిషాల విండోకి తీసుకొచ్చారనుకోండి, 90 నిమిషాలు ఒక రౌండ్ వేసేస్తుంది చుట్టూ. కాబట్టి ఒక రౌండ్ మన చుట్టూ వేసేసేసరికి మనం ఏదైతే ఈ 24 గంటల్లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నామో, ఏం చేస్తున్నాం, ఒక సూర్యోదయం చేస్తున్నాం, ఒక సూర్యాస్తమయం చేస్తున్నాం. ఈ రెండు వాళ్ళకి కనిపిస్తాయి 90 నిమిషాలకు వస్తాయి. 90 నిమిషాల్లో అంటే 45 నిమిషాలకి. ఒక 45 నిమిషాల తర్వాత సూర్యోదయం అయితే మళ్ళీ 45 నిమిషాల తర్వాత సూర్యాస్తమయం కనిపిస్తుంది. 28,000 కిలోమీటర్లు గంటకి 28,000 కిలోమీటర్లు దూరం వెళ్ళాలంటే మీరు ఎంత స్పీడ్లో వెళ్ళాలో అంత స్పీడ్లో 400 కిలోమీటర్ల హైట్ మీద ఇదిగో మన ఈ బిల్డింగ్ అంతా ఒక ల్యాబ్ని ఏర్పాటు చేశారు. ఎప్పుడు చేశారు? 98 నుంచి. 98కి ముందు ఆలోచనలు ఉన్నాయి. 2000 సంవత్సరం నాటికి ఆపరేషన్ చేశారు. అమెరికన్సు, రష్యన్సు, తర్వాత జపనీసు, కెనేడియన్సు, యూరోపియన్స్, మిగతా యూరోపియన్స్ అందరూ కలిపి ఈఎస్ఏ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఒక 5 మేజర్ సంస్థలు కలిపి కొలాబరేటివ్ మోడల్లో ఒక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ఇండియా దాంట్లో డైరెక్ట్గా భాగస్వామి కాదు. మనం డైరెక్ట్గా అక్కడికి వెళ్ళటానికో దానికి కాంట్రిబ్యూట్ చేయలేదు, ఎందుకంటే మనం అప్పటికి ఆ స్థాయిలో లేము. సరే, వీళ్ళందరూ చేశారు. వాళ్ళ సైంటిస్ట్ అక్కడికి వెళ్ళే అవకాశం ఉంది. రోజులు, వారాలు, నెలల పాటు మీరు స్టేషన్లో ఉండటానికి అవకాశం ఉంది, స్టేషన్లో రెస్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంది, మీరు చేయాలనుకున్న ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు, అంటే గత 24 సంవత్సరాల్లో కూడా ఏ రోజు ఖాళీగా లేకుండా ఎప్పుడు 5, 6, 7 సైంటిస్టులు దాంట్లో ఉంటూ రకరకాల అంశాల మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు రకరకాల అంశాలు అంటే ఉదాహరణకి ఏమై ఉంటాయి, మనం రేపు డీప్ స్పేస్లోకి వెళ్ళాలంటున్నాం, అంగారకుడి మీదకి వెళ్ళాలనుకుంటున్నాం. అక్కడ పరిస్థితులు ఒకవేళ నిజంగా మన లైఫ్ని, జీవనాన్ని సపోర్ట్ చేసే పరిస్థితులు ఉన్నాయా లేవా, ఉంటే లేకపోతే మనం క్రియేట్ చేసుకోవచ్చా, క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కావాలి ఇప్పుడు మనకి. ఇప్పుడు ఒక చిన్న విత్తనాన్ని తీసుకుందాం. ఇక్కడ భూమి మీద భూమి ఆకర్షణ శక్తి ఉంది, భూమి మ్యాగ్నెటిక్ పవర్ ఉంది. ఈ పరిస్థితుల్లో, ఈ వాతావరణంలో ఈ గింజ 6 గంటల్లోనో 12 గంటల్లోనో 18 గంటల్లోనో మొలకెత్తుతుంది. మొలకెత్తిన గింజ ఇలాంటి సాయిల్ సపోర్ట్ ఉంటే మొక్క అవుతుంది. అది వెజిటబుల్స్, ఫ్రూట్స్ గింజలో ఇస్తుంది. మరి మన మీద గురుత్వాకర్షణ శక్తి లేదు అని అనుకున్నప్పుడు
మరి అక్కడ ఈ విత్తనం ఎలా బిహేవ్ చేస్తుంది? అవి బాటనీకి సంబంధించిన స్టూడెంట్స్ చేసుకునే ఎక్స్పెరిమెంట్స్. మొక్క పెరిగిన తర్వాత మనకు ఆకులు కిందకు వాళ్తున్నట్టు కనిపిస్తాయి. అవును. ఎందుకని? దాన్ని భూమి ఆకర్షిస్తుంది కాబట్టి దాన్ని చూస్తుంటాయి కింద వైపుకి అన్నట్టుగా. మనం వాళ్ళ కుర్చీలో కూర్చోవాలంటే కొంత పని చేస్తే కానీ మనం ఇక్కడ కూర్చోలేదు. మనల్ని ఈ కుర్చీ అడ్డం లేకపోతే భూమి లాగేసి కింద పడిపోతాం. అవును. కానీ ఈ కుర్చీ సపోర్ట్ తోటి, మన కాళ్ళ సపోర్ట్ తోటి మన బాడీ కూడా కొంత ఎగ్నెస్ట్గా పనిచేస్తుంది కాబట్టి మనం కూర్చోగలుగుతున్నాం. నేను చెయ్యి లేపినా, చెయ్యిలా ఊపినా ఇదేం ఫ్రీ కాదు. నేను కొంత ఎనర్జీ స్పెండ్ చేస్తేనే నేను చేయగలుగుతున్నాను. అవుతుంది. బికాజ్ ఆఫ్ భూమి ఆకర్షణ శక్తి. మనం ఆ హైట్లోకి వెళ్ళినప్పుడు ఆకర్షణ శక్తి మన మీద ఉండదు. సో నా చెయ్యి పైకి వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది, నా కాళ్ళు పైకి వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది. నేను నిలబడటము అనే కాన్సెప్ట్ లేదు. నేను పైకి వెళ్ళిన తల కిందకున్నా, తల పైకి ఉన్నా, అడ్డంగా ఉన్నా, ఎటున్నా కానీ నేను ఓకే. అలాంటి ఫ్లోటింగ్ పరిస్థితుల్లో మరి నా హార్ట్ ఎలా పనిచేయాలి? బ్లడ్ కిందకి వెళ్ళాలి, పైకి వెళ్ళాలని మనకు ఒక డైరెక్షన్ అనుకుంటున్నాం. మనం బ్లడ్ ప్రెషర్ ఎలా మారుద్ది? కిడ్నీ ఫంక్షన్ ఎలా మారుద్ది? బ్రెయిన్. ఇవన్నీ మరి మీకు ఇక్కడ మెడిసిన్ చేసే వాళ్ళకి తెలియకుండా భూమి ఆకర్షణ శక్తికి లోబడి బాడీ ఉంది కాబట్టి మీరు మెడిసిన్ అంతా చేశారు. అన్నీ జరుగుతున్నాయి. నేను భూమి ఆకర్షణ శక్తిని తీసేద్దాం, అప్పుడు మళ్ళీ మొత్తం మెడిసిన్ మీరు చేయాలి. మళ్ళీ మొత్తం ఎక్స్పెరిమెంట్స్ మీరు అక్కడ చేయాలి. కాబట్టి ఎవరైతే ఈ ఆస్ట్రోనాట్స్ వెళ్తారో, వ్యోమగాములు వెళ్తారో, ఎవరైతే ఆ ల్యాబ్లో ఉండి పనిచేస్తారో వాళ్ళ మీద వాళ్ళు కూడా ఈ ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవాలి. బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంటుంది, హార్ట్ బీట్ ఎలా ఉంటుంది, కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉంది, లివర్ ఫంక్షనింగ్ ఎలా ఉంది, ఆడైతే ఎలా ఉంది, మగ అయితే ఎలా ఉంది, ఈ ఏజ్ గ్రూప్లో ఎలా ఉంది, ఆ ఏజ్ గ్రూప్లో ఎలా ఉంది, ఇవన్నీ చేసుకోవాలి కదా. అలా మీరు అక్కడి నుంచి స్టేషన్లో నుంచి భూమి వైపు చూస్తున్నప్పుడు భూమి బ్లూగా కనిపిస్తుంది. బ్లూగా ఎందుకు కనిపిస్తుంది? మనం ఏమనుకుంటామంటే భూమి మీద నీళ్లు ఉన్నాయి కాబట్టి బ్లూగా కనిపిస్తుంది అంటున్నాం. 3 వంతులు నీళ్ళు ఉన్నాయి అని అనుకుంటున్నాం. దాని సెన్స్ అది కాదు. భూమి మీద వాతావరణం ఉంది, వాతావరణానికి ఓజోన్ లేయర్ ఉంది. ఈ ఓజోన్ లేయరు వాతావరణం కలిపి ఒక రకమైన స్పెక్ట్రోస్కోపిక్ సిగ్నేచరు అది బ్లూ క్రియేట్ చేస్తుంది, స్కై బ్లూ. కాబట్టి మనకి బ్లూగా కనిపిస్తుంది. ఇక్కడ ఈ వాతావరణం వల్ల మనకి బ్లూగా కనిపిస్తుంది, నీళ్ల వల్ల కాదు. సరే, నీళ్ల వల్ల ఇంకేమైనా జరుగుతుందా? అది కూడా ఉంది. వాతావరణం ఏర్పడటానికి నీళ్ళు అవసరం, నీళ్లు అక్కడ స్టేబుల్గా ఉండటానికి మనకు మళ్ళీ చంద్రుడు అవసరం, అలలు ఏర్పడటానికి చంద్రుడు అవసరం. అదంతా వేరే వేరే స్టోరీ ఉంది. ఇవన్నీ మరి మనం దూరంగా చూస్తూ గమనించాలి కదా, నేర్చుకోవాలి కదా, దాన్ని రికార్డ్ చేయాలి కదా. రిపీటెడ్గా అదే జరుగుతుందా, ఇంకేమైనా జరుగుతుందా? ఇప్పటివరకు 250 మంది పైగా ఆస్ట్రోనాట్స్ ఈ స్టేషన్కి వెళ్ళి పనిచేసి తిరిగి వచ్చారండి. వాళ్ళందరి మీద వచ్చిన మార్పులు, వాళ్ళందరి అనుభూతులు, వాళ్ళందరి మీద ఉన్న ఫిజియలాజికల్ చేంజెస్, సైకలాజికల్ చేంజెస్, సైకియాట్రిక్ చేంజెస్, వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ ఫీలింగ్స్, ఇవన్నీ కూడా డాక్యుమెంట్ చేశారు. కాబట్టి రేపు మనం చంద్రుడి మీదకు ఉండాలన్నా, లేదు ఇంకొక గ్రహం మీదకి వెళ్ళాలన్నా, మీరు వారాల పాటు ప్రయాణం చేయాలన్నా, నెలల పాటు ప్రయాణం చేయాలన్నా, స్పేస్ కండిషన్స్లో మీ బాడీ ఎలా పనిచేస్తుందో దానికి తగినట్టుగా మనం ఎలాంటి ఎక్విప్మెంట్ తయారు చేసుకోవాలో, ఎలాంటి మాడ్యూల్స్ తయారు చేసుకోవాలో మనకు అవగాహన రావడం కోసం ఈ స్పేస్ స్టేషన్ అవసరం. ఇప్పుడు అదే స్పేస్ స్టేషన్ మీదకి మరి మనుషులు వెళ్ళాలంటున్నాం, రావాలి అంటున్నాం. గత 24 సంవత్సరాలుగా వెళ్తున్నారు, వస్తున్నారు. మొదట్లో ఏం చేశారంటే స్పేస్ స్టేషన్ని బిల్డ్ చేయడానికి మెటీరియల్ తీసుకెళ్ళాలి. రష్యన్స్ కొంత తీసుకెళ్లారు, కెనేడియన్స్ కొంత తీసుకెళ్లారు, మనం కొంత తీసుకెళ్ళాం. కెనేడియన్స్కి లాంచింగ్ ఫెసిలిటీస్ లేవు కాబట్టి వాళ్ళు రష్యా ద్వారానో అమెరికా ద్వారానో వీళ్ళ రాకెట్స్ వాడి మెటీరియల్ని ముందు పైకి పంపించారు. ఆ మెటీరియల్ని పలానా కక్షలో అసెంబుల్ చేయాలి, మీకు ఒక రూమ్ ఏర్పడాలి, ముందు మనిషి అంటూ వెళ్ళి అక్కడ ఉండాలంటే. సో ఒక పార్ట్ని రష్యన్స్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ పార్ట్కి ఇంకో పార్ట్ యాడ్ చేస్తూ దానికి కావాల్సిన సోలార్ ప్యానల్స్ని ఏర్పాటు చేస్తూ మొత్తం మీద ఒక అది ఇంకా కంటిన్యూస్ ప్రాసెస్. మీకు కొత్తగా ఏం కావాలో అది అక్కడ తీసుకెళ్ళి అసెంబుల్ చేస్తూనే ఉంటారు. అసెంబ్లీ అనేది కంప్లీట్ అవ్వలేదు, అది ఆన్గోయింగ్ యాక్టివిటీ అనుకోండి.
దాన్ని మీకు కావాల్సిన విధంగా మోడిఫై చేసుకోవాలి. అక్కడ పనికిరాని వస్తువు ఏదన్నా ఉంటే మీరు అలా వదిలేస్తే వేరే శాటిలైట్స్కి ఇబ్బంది, కాబట్టి దాన్ని జాగ్రత్తగా క్యాప్చర్ చేసి మళ్ళీ కిందకి తీసుకొస్తారు చాలా చాలా పార్ట్స్ని, చాలా ఎక్విప్మెంట్ని. అంటే మీరు పైకి వెళ్ళటానికి కిందకి రావడానికి మీకంటూ ఒక షటిల్ సర్వీస్ ఉండాలి. అంతే కదా. అది అమెరికా స్పేస్ షటిల్ ప్రోగ్రామ్. ఓకే. స్పేస్ షటిల్ అనేది ఏమో విమానం లాంటి బొమ్మ అనే అది. దీన్ని మరి పైకి తీసుకెళ్ళాలి కదా, కొంత హైట్కి తీసుకెళ్ళాలి కదా, దానికి రాకెట్ వాడతాం. రాకెట్ మీరు ఈ ఛాలెంజర్ అను, అట్లాంటిస్ అను, కొలంబియా అను, ఇలాంటి స్పేస్ షటిల్స్ 5 రకాల వెహికల్స్ తయారు చేశారు అమెరికన్స్, నాసా వాళ్ళు. వీటిని తీసుకెళ్ళడానికి ఒక పెద్ద ఆరెంజ్ ట్యాంక్ కనిపిస్తుంది మనకి, అది రాకెట్. సో రాకెట్కి దీన్ని అటాచ్ చేసేసి రెండింటిని కొంత దూరం అయిన తర్వాత రాకెట్ పార్ట్ అయిపోద్ది. ఇది 400 కిలోమీటర్ల కక్షలోకి వెళ్ళి అక్కడ ఈ స్పేస్ స్టేషను ఆల్రెడీ ఒకటి ఉంది అనుకుంటే దానికి వెళ్ళి అటాచ్ అవ్వడం. ఆల్రెడీ ఇదంతా ఉదాన్ని బిల్డ్ చేసుకుంటూ స్టేషన్ తయారు చేయటం. చేసిన తర్వాత ఇప్పుడు మనుషులు వెళ్ళాలి. ఓకే. మనుషులు ఆస్ట్రోనాట్స్ని వెళ్ళాలి కదా, మరి మన ఎక్స్పెరిమెంట్స్ చేయాలంటే చేశారు. స్పేస్ షటిల్ ప్రోగ్రామ్ ద్వారా ఒక్కొక్కసారి 4 3 ఆ స్టేషన్ దాకా తీసుకెళ్ళేవాళ్ళు. అక్కడ వాళ్ళని డ్రాప్ చేసేవాళ్ళు. మళ్ళీ అక్కడున్న వాళ్ళు తిరిగి రావాలంటే మళ్ళీ తీసుకొచ్చేవాళ్ళు. ఇలా అమెరికన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, నాసా పాయింట్ ఆఫ్ వ్యూలో స్పేస్ షటిల్ ప్రోగ్రామ్ వాడుకుంటూ ఆస్ట్రోనాట్స్ని కిందకి పైకి వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ని, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ని ట్రాన్స్ఫర్ చేశారు. అలాగే రష్యన్స్ వాళ్ళ సోయూజ్ ద్వారా వాళ్ళు చేస్తారు. రష్యన్ వైపు నుంచి వెళ్ళేవాళ్ళని మనం కాస్మోనాట్స్ అంటున్నాము, అమెరికా లాంచ్ చేసే వాళ్ళని, అమెరికన్ వెహికల్స్లో వెళ్ళే వాళ్ళని ఆస్ట్రోనాట్స్ అంటున్నాం. బేసికలీ బోత్ ఆర్ సేమ్, లింగ్విస్టిక్ డిఫరెన్స్ అంతే. ఇలా చేస్తూ ఛాలెంజర్ ఈ స్పేస్ షటిల్ ప్రోగ్రాము ఎక్స్పెన్సివ్గా తయారవుతుంది. 2 మేజర్ ఫెయిల్యూర్స్ జరిగినాయి. కాబట్టి ఇక ఆ స్పేస్ షటిల్ వద్దు అనుకున్నారు. 2011లో ఇక వద్దు అనుకున్నారు, దాన్ని రిటైర్ చేద్దాం అనుకున్నారు. మరి దానికి ఆల్టర్నేటివ్గా వీళ్ళని తీసుకెళ్ళటానికి, తీసుకురావడానికి మనకు ఆల్టర్నేటివ్ షటిల్స్ ఉండాలి కదా. అప్పుడు నాసా వాళ్ళు ఏం చేశారంటే అండి, 2 ప్రైవేట్ కంపెనీలకి ఆ బాధ్యత ఇచ్చారు. ఒకటి స్పేస్ ఎక్స్, రెండవది బోయింగ్. స్పేస్ ఎక్స్ వాళ్ళు తయారు చేసినటువంటి ఈ మాడ్యూల్స్ని, రాకెట్ ఫాల్కన్ అనే రాకెట్ ఉంటుంది, ఈ స్పేస్ మాడ్యూల్ ఎక్కడైతే ఈ ఆస్ట్రోనాట్స్ కూర్చుని ఉంటారో దాన్ని వాళ్ళు డ్రాగన్ అంటారు. క్రూ డ్రాగన్ అంటే ఆస్ట్రోనాట్స్ ఉండే డ్రాగన్, స్పేస్ ఒక షిప్ లాంటిది. దీన్ని ఫాల్కన్ లాంచ్ చేస్తుంది, ఇది వెళ్ళి స్పేస్ స్టేషన్కి అటాచ్ అవుతుంది. దాంట్లో నుంచి రాకపోకలు, వాళ్ళు మళ్ళీ కిందకు వస్తారు, వాళ్ళు అట్లాంటిక్ ఓషన్లో పడిపోతారు, తిరిగి వచ్చేటప్పుడు డ్రాప్ అవుతారు, దాంట్లో నుంచి వాళ్ళని రికవర్ చేస్తారు. ఇది ఒక మోడల్ స్పేస్ ఎక్స్ వాళ్ళు చేశారు, సక్సెస్ఫుల్గా చేశారు. మరి స్టార్ లైనర్ రెండో కంపెనీ, అంటే బోయింగ్ రెండో కంపెనీ. బోయింగ్ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఒక స్పేస్ షిప్ని డిజైన్ చేశారు. వాళ్ళు చేసిన దాన్ని స్టార్ లైనర్ అన్నారు. వాళ్ళకి ఆ తయారీలో కొంత డిలే జరిగింది, దాన్ని కూడా వాళ్ళు రెడీ చేశారు. ఇప్పుడు ఈ సునీత విలియమ్స్ గారు, బుచ్ విల్మోర్లు ఎందుకు వెళ్ళారంటే, ఈ స్టార్ లైనర్ అనే స్పేస్ షిప్ని ఫస్ట్ టైము మీరు లాంచ్ చేసి, మీరు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ దాకా వెళ్ళేటప్పుడు దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా మీరు మానిటర్ చేయాలి, దాంట్లో ఏమేమి డిఫికల్టీస్ ఉన్నాయి, అన్ని సబ్ సిస్టమ్స్ సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని టెస్ట్ చేయాలి కదా. అలా టెస్ట్ చేయటం కోసం వెళ్ళిన టెస్ట్ ఇంజనీర్స్ వీళ్ళిద్దరు. ఈమె కెరీర్ ఏమో మిలిటరీలో, నేవీలో హెలికాప్టర్ పైలట్గా చేసింది. తర్వాత నాసాకు వచ్చినప్పుడు ఆమె ఆస్ట్రోనాట్గా రిక్రూట్ అయింది. కానీ ఎవ్రీ ఆస్ట్రోనాట్ ఈజ్ ఎ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్. మనం అందరినీ ఆస్ట్రోనాట్స్ అంటున్నాం. ఏ డేట్ని వెళ్ళారండి వీళ్ళు 2024లో లాస్ట్ ఇయర్ జూన్ 5th వెళ్ళారండి. వెళ్ళారు. వెళ్ళటానికి ఫ్యూ అవర్స్, 1 day కంటే ఎక్కువ పడుతుంది. పైకి వెళ్ళటానికి మినిట్స్ అంతే. అక్కడ నుంచి మీరు ఆ స్టేషన్ ఫాలో కావాలి కాబట్టి స్టేషన్ని ఫాలో అవుతూ స్టేషన్కి దగ్గరగా వెళ్ళి మీరు
అంటే 28,000 కిలోమీటర్ల స్పీడ్లో జరుగుతున్న 2 బాడీసు వాటి రిలేటివ్ స్పీడు అలా అలా వచ్చేసి దగ్గరకు వచ్చేసి అవి 2 డాక్ అవ్వాలి కదా, అటాచ్ అవ్వాలి. ఈ ప్రాసెస్కి ఫ్యూ అవర్స్ 1 డే పట్టొచ్చు ఈ మొత్తం జరగడానికి లాంచ్ అయిన తర్వాత. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వెళ్ళేటప్పుడు సునీత విలియమ్స్ గారు విల్మోర్ వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఈ స్పేస్ మాడ్యూల్లో ఉన్న కొన్ని సబ్ సిస్టమ్స్ సరిగ్గా పనిచేయట్లేదని అర్థమైంది వెళ్ళేటప్పుడే. అంటే ఇప్పుడు వాళ్ళ యొక్క అబ్జర్వేషన్స్ వీళ్ళకి తెలియజేస్తూనే ఉంటారు. కొన్ని మీరు రిమోట్గా చేయడానికి అవకాశం ఉంటుంది, కొన్ని లోపలే ఉన్న ఈ 2 ఇంజనీర్స్ చేయడానికి అవకాశం ఉంటుంది, కొన్ని ప్రాబబ్లీ ఈజ్ బియాండ్ దెమ్. ఎస్. ఇప్పుడు మనం ఆ కెమెరా వాడుకుంటున్నాము, కెమెరాలో ఫోకస్ మారిందంటే మనం వెళ్ళి మేనేజ్ చేయొచ్చు, అది ఆటోమేటిక్గా చేసుకుంటుంది, ఆటోమేటిక్గా ఫోకస్ని మేనేజ్ చేసుకుంటుంది లెన్స్ని. కాదు ఏదో చిన్న డస్ట్ పార్టికల్ ఏదో అడ్డం వచ్చి కొద్దిగా సరిగా అవ్వలేదనుకోండి, మనం మాన్యువల్గా ఇంటర్ఫీర్ అవుతాం. కానీ దాంట్లో ఒక ఎలక్ట్రానిక్ బోర్డు చెడిపోయింది అన్నారు అనుకోండి, మనం ఇక్కడ ఉన్నా కానీ మనం చేయలేం. అలాంటి పరిస్థితి వస్తుంది. ఏ ప్రాబ్లం వచ్చిందన్నారు వీళ్ళకి ఈ స్పేస్ మాడ్యూల్ ఒక అనుకుంటే మీరు దీని లోపల మీకు కూర్చోడానికి ఉంటుంది, కంట్రోల్ ప్యానల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. లాంచ్ చేసిన తర్వాత ఇది ఎలా ప్రయాణం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అన్నప్పుడు దీనికి కూడా కొంత థ్రస్ట్ ఉండాలి కదా. ఉండాలి. ఇది కూడా ఒక రాకెట్ లాంటిది. అవును. బలమైన రాకెట్ కాకపోవచ్చు, కాకపోతే చిన్న చిన్న రాకెట్స్ దీనికి ఉంటాయి, అమర్చి ఉంటాయి. ఈ చిన్న చిన్న రాకెట్స్ని ప్రధానంగా డైరెక్షన్ కోసం ఇలా తిప్పుకోవటానికి ముందుకెళ్ళటానికి వాడుకునే వాటిల్లో మీరు డైరెక్షనల్ చేంజ్ కోసం వాడుతున్నటువంటి చిన్న చిన్న రాకెట్స్ని రియాక్షన్ కంట్రోల్ థ్రస్టర్స్ అంటారు. అక్కడ పైన ఎయిర్ రెసిస్టెన్స్ లేదు, మీరు దాదాపుగా మీ చుట్టూ ఏం రెసిస్టెన్స్ లేదు, శూన్యమే అనుకోండి. ఈ శూన్యములో పైగా 0G, ఆల్మోస్ట్ అక్కడ ఏమి గురుత్వాకర్షణ శక్తి లేదు. 0G కాకపోతే నెగ్లిజిబుల్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది. మీరు హై స్పీడ్లో వెళ్తున్నారు, మీ చుట్టూ ఏమి గాలి లేదు, కాబట్టి మీకు రెసిస్టెన్స్ లేదు. సో చిన్న చిన్న ఫోర్స్ కూడా మిమ్మల్ని బాగా తిప్పేస్తుంది. మనం భూమి మీద ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఫ్రిక్షన్ ఉంది, గురుత్వాకర్షణ శక్తి ఉంది, కాబట్టి మన కార్నో మన బైక్నో తిప్పాలన్నప్పుడు మనం చాలా ఫోర్స్ చేయాలి మన కంట్రోల్లో. మీరు ఇప్పుడు ఆకాశంలో ఉన్నప్పుడు చిన్న చిన్న ఫోర్సెస్ క్రియేట్ చేయడానికి చిన్న చిన్న రాకెట్స్ దీని బాడీ చుట్టూ ఉంటాయి. వాటిని రియాక్షన్ కంట్రోల్ థ్రస్టర్స్ అంటారు. యాక్షన్కి రియాక్షన్, న్యూటన్స్ థర్డ్ లానే అక్కడ కూడా మీరు ఇలా ఉన్నదాన్ని ఇలా తిప్పాలనుకుంటున్నారు అంటే ఇటు పక్కన ఉన్న ఒక థ్రస్టర్ ఫైర్ అయితే ఇది ఇలా తిరుగుతుంది, అంతే కదండి. అలా చేసుకుంటూ అలాంటి థ్రస్టర్స్ కంట్రోల్డ్గా పనిచేయాలి కాబట్టి స్టోర్డ్ హీలియం ట్యాంక్స్ని వాడుకుని దీని ఫ్యూయల్ని, లిక్విడ్ ఫ్యూయల్స్ని ఒక కంట్రోల్డ్ ప్రెషర్లో పుష్ చేయాలి. అంటే నేనేదో ఫైర్ చేస్తాను వదిలేస్తాను అన్నట్టు కాకుండా ఏ మేరకు ఫైర్ చేయాలి, ఎంతసేపు ఫైర్ చేయాలి, ఎంత ఫ్యూయల్ని పంపు చేయాలి అనే విషయాల్ని మీరు మానిటర్ చేయాలి కదా. అంటే ఒక లిక్విడ్ పైప్ని ఒక పైప్లో ప్రవహిస్తున్న లిక్విడ్ ఫ్యూయల్ని మీరు కంట్రోల్ చేయాలి, ఫ్లో కంట్రోల్ చేయాలి. ఈ ఫ్లో కంట్రోల్ చేయడానికి ప్రెషరు హీలియం బబుల్ ప్రెషర్ వాడుకుంటారు. హీలియం ప్రెషరైజ్డ్ సిలిండర్ ఉందని అనుకోండి, మీరు దాంట్లో నుంచి ప్రెషర్ డ్రాప్ అయినా అది ఈ వాల్వ్స్లో ప్రెషర్ సరిగ్గా క్రియేట్ చేయలేకపోయినా, ఎక్కువ చేసినా తక్కువ చేసినా మీరు అనుకున్న దానికంటే మరి ఇది ప్రాబ్లమే కదా. అలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారు వాళ్ళు. అండ్ దే ఐడెంటిఫైడ్ దట్ హీలియం సిలిండర్స్లో ఉన్న ప్రెషరు వీళ్ళకి కావాల్సిన ఫ్యూయల్ ఫ్లోకి సరిపోను అంటే మీరు తక్కువ అనుకోవసరం లేదు, ఎక్కువైనా ప్రమాదమే. సో మీరు అనుకున్న ఆప్టిమం కాకుండా ఎలా డీవియేషన్ ఉన్నా ఇబ్బంది, అది జరుగుతుందని గుర్తించారు. అయినా సరే దాన్ని మేనేజ్ చేసుకోగలిగిన లెవెల్స్లో ఉన్నాయి. ఇది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ఇప్పుడు డాక్ అవ్వాలి. డాక్ మామూలుగా అయితే మినిట్స్లో చేయాల్సిన ఒక కార్యక్రమాన్ని
దగ్గరికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఆల్మోస్ట్ 3-4 అవర్స్ పట్టింది. బికాస్ దే వర్ నాట్ ష్యూర్. ఎస్. ఇప్పుడు మీరు ఒక మైక్రాన్ పైకున్న మైక్రాన్ కిందకున్న ఇప్పుడు కరెక్ట్గా ఈ అటాచ్ కాలేవు కదా. మనం ఇంకంతకంటే మనుషులు ఏదో మనం ఏదో బయట ఉండేదో చేయడానికి కూడా లేదు కదా. సో ఇదంతా చేసినప్పుడు వాళ్ళకి దే సస్పెక్టెడ్, అంటే దే రియలైజ్డ్ ప్రాబ్లం అయితే ఉందని వాళ్ళకి అర్థమైపోయింది. డాకింగ్ జరిగిపోయింది. వీళ్ళు లోపలికి వెళ్ళారు. అక్కడ ఆల్రెడీ ఒక 5 ఉన్నారు. 5 ఆస్ట్రోనాట్స్ పనిచేస్తున్నారు. వీళ్ళు ఒక 2, మొత్తం మీద 7. వీళ్ళు తీసుకెళ్ళిన ఎక్విప్మెంటు, ఫుడ్ ట్రాన్స్ఫర్ చేసుకోవటం, లోపల ఉండటం ఇవన్నీ కూడా జరిగిపోతున్నాయి. ఇప్పుడైతే ప్రజెంట్ 7 ఉన్నారంటారు అక్కడ. 7 ఉన్నారు. ఈ సునీత వీళ్ళిద్దరికి తోడు ఇంకా 5 ఉన్నారు వేరే వాళ్ళు, ఆల్రెడీ అంతకు ముందు నుంచి ఆ మిషన్స్లో ఉన్నవాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరూ రావాలా ఒకేసారి? అవసరం లేదు. ఓకే. ఏంటంటే ఇది ఒక ఆఫీస్ అనుకోండి, మనం షిఫ్ట్లో పనిచేస్తున్నాం అనుకోండి. ఒక ఆయన 9ంటికి వస్తాడు, 5 గంటలు పనిచేసి వెళ్తాడు. ఒక ఆయన 10ంటికి వస్తాడు, 8 గంటలు చేసి పని చేసి వెళ్తాడు. అంతే కదా. అంతే. అది కూడా ఒక స్టేషన్ షిఫ్ట్. ఇప్పుడు నేను ఒక ఆస్ట్రోనాట్ని, నాకు ఇచ్చిన అసైన్మెంట్స్ అన్నీ కూడా 3 months పట్టేలాగా ఉన్నాయి. నేను 3 monthsకి కావాల్సిన మిషన్లో వెళ్తాను. లేదు నాకు 5 months పట్టే ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. నేను 5 monthsకి సరిపోను, ఆ టీము ఎవరైతే ఉన్నారో ఆ టీంలో భాగంగా నేను వెళ్తాను. ఓకే. లేదు నేను 1 monthకి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్లో వెళ్తాను. 1 monthలో తిరిగి వచ్చేవాళ్ళు ఉంటారు, వాళ్ళతో పాటు తిరిగి వస్తాను. అంటే ఇప్పుడు సునీత విలియమ్స్ని మాత్రమే వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. సునీత విలియమ్స్ ఇప్పుడు అవేంటి అక్కడికి వెళ్ళారు కదండి. వెళ్ళిన తర్వాత ఇదంతా జరగడానికి 2-3 రోజులు పట్టుద్ది. తర్వాత అక్కడ ఉండి చేయాల్సిన మానిటరింగ్ చేసుకుని ఇదే స్టార్ లైనరు మళ్ళీ అక్కడ నుంచి అండాక్ అయ్యి ఆర్బిట్లో నుంచి కిందకు వచ్చేసి భూమి మీద ల్యాండ్ అవ్వాలి. ఈ మొత్తం కలిపి మీరు 7 days పట్టుద్దని అనుకున్నారు. ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత ఈ ప్రాబ్లం ఉందనుకున్నప్పుడు మరి కిందకు వచ్చేటప్పుడు కూడా మీకు డైరెక్షనల్ థ్రస్టర్ సరిగ్గా పనిచేయలేదు అనుకోండి, మీరు ఎక్కడ ల్యాండ్ అవుతారో, ఎలా ల్యాండ్ అవుతారో, మీ ఓరియంటేషన్ ఎలా ఉంటుందో, ఏ స్పీడ్లో మీరు ఈ వాతావరణంలోకి ఎంటర్ అవుతారో, ఈ వాతావరణంలోకి ఎంటర్ అయినప్పుడు మీరు అనుకున్న విధంగా కాకపోతే యాక్సిడెంట్ అవుతుంది కదా. అవుతుంది. కాబట్టి మ్యాన్డ్ ఫ్లైట్కి ఎలిజిబిలిటీ లేదు, ఇట్ ఈజ్ నాట్ సూటబుల్ అని నాసా వాళ్ళు, బోయింగ్ వాళ్ళు ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత, అంటే జూన్లో వెళ్ళారు. జూన్, జూలై, ఆగస్టు 3 నెలలు వాళ్ళు చేయాల్సిన అన్ని రకాల ప్రయత్నాలు చేశారు, కుదరలేదు. కాబట్టి వాళ్ళు ఏం కరెక్ట్ చేయలేరు. ఇంకా దాన్ని పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు అనే ఒక చిన్న క్వశ్చన్ మార్క్ ఉంది. ఆ క్వశ్చన్ మార్క్తో 2 సైంటిస్టులు, 2 ఆస్ట్రోనాట్స్ని పంపడం కరెక్ట్ కాదు. కాబట్టి టెస్ట్ ఇంజనీర్స్గా వెళ్ళిన వీళ్ళిద్దరూ పైనుండిపోయారు. ఆ ఒట్టిది సెప్టెంబర్లో తిరిగి వచ్చింది. తిరిగి రావడం సేఫ్గానే తిరిగి వచ్చింది. కాకపోతే మనకు ఆ రిలయబిలిటీ ఫ్యాక్టర్స్లో ప్రాబ్లం ఉంది, వచ్చేసింది అది. వీళ్ళు ఎక్కడ ఉండిపోయారు. జూన్లో వెళ్ళిన వాళ్ళు జూన్ అంతా ఉన్నారు, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఇప్పుడు మనం మార్చిలోకి వచ్చేసాం. దాదాపు 9 నెలలు అయిపోయింది. మరి వీళ్ళని ఏదో ఒక మిషన్లో వెనక్కి తీసుకురావచ్చు కదా అవును అనే డౌట్ కూడా కొంతమందికి ఉంది. ఈలోపు 3 సార్లు కార్గో షిప్స్ వచ్చినాయి. తర్వాత డ్రాగన్ 9 అని చెప్పేసి సెప్టెంబరు, అక్టోబర్ టైం ఫ్రేమ్లో వెళ్ళింది. కార్గో ద్వారా ఫుడ్ ఇదంతా వెళ్ళింది. కానీ మీరు ఇక్కడ ఒక పర్పస్కి వచ్చారు. మిమ్మల్ని నేను వెంటనే తీసేయలేను. అప్పుడు మీరు చేయాల్సిన పని ఆగిపోద్ది కదా. సో అక్కడున్న అంతకుముందు ఉన్నటువంటి 5 కానీ వీళ్ళిద్దరు కానీ ఎవరు చేయాల్సిన పని వాళ్ళకి కేటగోరికల్గా ఉంటుంది. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మీరు ర్యాండమ్గా సునీత విలియమ్స్ గారిని పంపించేద్దాము, లేదంటే ఇంకో 2 తీసుకొచ్చేద్దాము అన్నట్టుగా ఈ స్పేస్ మాడ్యూల్ డిజైన్ చేయరు. మీకు అక్కడ చేయాల్సిన ఎక్స్పెరిమెంట్స్ డిజైన్ అయి ఉండవు. కాబట్టి అలా ర్యాండమ్గా చేయలేరు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు రావడం కోసం ఈమె ఏం పనిచేస్తుంది, మొత్తం షిప్కి కమాండర్గా పనిచేస్తుంది. ఇప్పుడు మిగతా 6 ఫ్లైట్ ఇంజనీర్స్గా పనిచేస్తున్నారు. అంటే ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఆమెను కిందకు తీసుకురావాలంటే మనం ఇంకొక పర్సన్ కమాండర్గా పనిచేయగలిగిన పర్సన్, ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ పైకి వెళ్ళాలి. సరే, బుచ్ విల్మోర్ ఫ్లైట్ ఇంజనీర్ అన్నారు అనుకోండి. ఫ్లైట్ ఇంజనీర్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు లేదా అలా ట్రైన్ అయిన వాళ్ళు వెళ్ళాలి. ఇంకొక 2 కూడా తీసుకొద్దాం అనుకుంటున్నారు. సో ఒక కమాండర్గా పనికొచ్చే ఆయన పైన ఉండాలి, 3 ఫ్లైట్ ఇంజనీర్స్ పైకి వెళ్ళాలి, వీళ్ళందరూ ఈ 4 కిందకి రావాలి.
ఈ కాంబినేషన్ కూడా కొంత టైం పట్టుద్ది, ర్యాండమ్గా చేయడానికి లేదు, డిజైన్ చేయడానికి ర్యాండమ్గా చేయడానికి లేదు. సో ఇప్పుడు స్పేస్ ఎక్స్ వాళ్ళు రేపు 12వ తారీఖున, ఇవాళ 11 కదండి, ఇవాళ 11th కదా, అవును, రేపు 12th, రేపు లాంచ్ చేస్తారు ఫాల్కన్ 9 ద్వారా డ్రాగన్ 10, క్రూ డ్రాగన్ 10 అనే స్పేస్ షిప్ని, ఒక స్పేస్ మాడ్యూల్ని రేపు లాంచ్ చేస్తారు. ఒక 1 or 2 days మొత్తం ఈ కార్యక్రమం పట్టుద్ది. డాక్ అవ్వడానికి, ట్రాన్స్ఫర్ చేయడానికి, ఎక్విప్మెంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి, ఫుడ్ ట్రాన్స్ఫర్ చేయడానికి, వాళ్ళు దీంట్లో ఒక ట్రాన్స్ఫర్ అవ్వడానికి, ఇదంతా జరిగిన తర్వాత మేబీ 16th ఈజ్ ద టైం అనుకుంటున్నారు టు అన్డాక్. 16న అన్డాక్ చేస్తే 19కి రీచ్ అవ్వచ్చు. మనకి భూమి మీద, సముద్రం మీదకి ల్యాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సముద్రంలోకా లేకపోతే మన వీళ్ళు స్పేస్ ఎక్స్ వాళ్ళు చేసిన డ్రాగన్స్ సముద్రంలో పడేలాగా ఏర్పాటు చేస్తారు. మరి దీనికి కౌంటర్గా, దీనికి ఆల్టర్నేటివ్గా చేసిన స్టార్ లైనరు ఎడారి ప్రాంతంలో, ఇసుక ప్రాంతంలో ల్యాండ్ అయ్యేలాగా చేశారు. కాబట్టి డ్రాగన్ కంటే కొన్ని విషయాల్లో స్టార్ లైనర్ బోయింగ్ వాళ్ళు చేసింది ఎ బిట్ మోర్ కాంప్లికేటెడ్. దానికి ఎడిషనల్ ఎక్విప్మెంట్, ఎడిషనల్ నావిగేషన్ సిస్టమ్స్ కావాలి. కాబట్టి మనం రెండింటిని, అది ఫెయిల్ అయింది, ఇది సక్సెస్ అయిందని అంత ఈజీగా కొట్టేయకూడదు. ఇప్పుడు ల్యాండ్ అవటంలో పర్ఫెక్షన్ ఉంటుందండి. ఆ ల్యాండ్ అవటం కూడా ఇంతకుముందు షటిల్ ఎలా ల్యాండ్ అయ్యేదంటే విమానంలాగా ల్యాండ్ అయ్యేది. అంటే ఏంటి, మన వాతావరణంలోకి వచ్చి కొంత దూరం ప్రయాణం చేసి జస్ట్ లైక్ విమానం. మనకి విజయవాడలో విమానం ల్యాండ్ అవ్వాలంటే ఎక్కడో సూర్యాపేట దగ్గర నుంచి ప్రయాణం చేసుకుని వచ్చినట్టుగా ఒక 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్ల ముందు నుంచే మన వాళ్ళు కిందకి రావడానికి డిసెంట్గా ప్లాన్ చేసుకుంటారు. ఈ స్పేస్ షటిల్ మరి అవుటర్ స్పేస్ నుంచి వస్తుంది, ఈ వాతావరణంలో ఎంటర్ అవ్వాలి, చాలా దూరం కావాలి. వీళ్ళు ఇంకా thousands of miles ముందే ప్లాన్ చేసుకుని ఎంటర్ అయ్యి వచ్చేవాళ్ళు లో యాంగిల్లో వచ్చి మొత్తం మీద ఈ టెక్సస్ ఏరియాలోనూ ల్యాండ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు చేసిన ఈ స్పేస్ మాడ్యూల్స్కి అలా ల్యాండ్ అయ్యి విమానంలాగా ల్యాండ్ అయ్యే ఫీచర్ లేదు. వీటికి వీల్స్ లేవు, టెయిల్ లేదు, ఏం లేదు. వీళ్ళు ఏదో ఒక రకంగా వాతావరణంలోకి ఎంటర్ అవుతూ ఏదో ఒక రకంగా నావిగేట్ చేసుకుంటూ స్లోగా డ్రాప్ అవ్వాలి, సముద్రంలో డ్రాప్ అవ్వాలి. మనకి మనం చంద్రయాన్ 3 అప్పుడు మాట్లాడుకున్నాం చూసారా, ఒక సాటిలైట్ చంద్రుడి మీదకి వచ్చినప్పుడు ధన్మంట పడకుండా స్లోగా సాఫ్ట్ ల్యాండ్ అవ్వాలని, వీళ్ళు కూడా అలా సాఫ్ట్ ల్యాండ్ అవ్వాలి. మరి లోపల మనుషులు ఉన్నారు కదా, మీరు ఊరిని డ్రాప్ చేసాం కింద పడండి అంటే అలా కాదు. మరి సీ మీద సాఫ్ట్ ల్యాండింగ్ ఎలా చేస్తారు కదా, దీనికి మన ఇప్పుడు డ్రాగన్కి కూడా కంట్రోల్ సిస్టమ్స్ అన్నీ ఉన్నాయి. మీరు ఇది ఇలా పడుతుంది అనుకోండి, దీని కింద ఉన్న రాకెట్ దీన్ని పైకి నెట్టాలని చూస్తుంది అనుకోండి, మీరు మేనేజ్ అయిపోతుంది కదా, మీ స్పీడ్ మేనేజ్ అయిపోతుంది కదా. సో వాళ్ళు భూమికి దగ్గరకు వచ్చే కొద్దీ వెనక్కి నెట్టాలని ట్రై చేస్తుంటారు. అది మీరు అనుకున్న స్పీడ్లో స్లోగా ల్యాండ్ అయ్యి నీళ్ళలో పడినా కానీ స్లోగానే పడాలి. అక్కడ దానికి మీరు ఒక రాయిలాగా పడకూడదు, కంట్రోల్డ్గా పడాలి. వాళ్ళు ఎక్కడెక్కడ ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి మానిటరింగ్ అంతా ఉంటుంది కాబట్టి వాళ్ళు వితిన్ ఫ్యూ అవర్స్ వాళ్ళని రికవర్ చేస్తారు. వాళ్ళ ఫ్లోట్ అవుతూ ఉంటుంది, నీళ్ళలో మునిగిపోయేది ఏం కాదు కదా. ఇది ఒక బాటిల్ లాగా, ఒక పెద్ద సిలిండర్ లాగా. స్టార్ లైనర్ ఏమోను మామూలుగా మన భూమి ప్రాంతంలో ల్యాండ్ అవ్వడానికి డిజైన్ చేశారు. ఇసుక ప్రాంతంలో, ఎడారని ఎందుకు అంటున్నామంటే మనం గుంటూరులో ల్యాండ్ అవ్వాలని చిన్న మిస్టేక్ అయితే ప్రాబ్లం అవుతుంది కదా, ఏరియా పోనీ ప్రాబ్లం అవుతుంది కదా. ఏదైనా నావిగేషన్లో చిన్న ప్రాబ్లం అయిందనుకోండి, మీరు ఆ బిల్డింగ్ మీద ఈ బిల్డింగ్ మీద ల్యాండ్ అయింది. అందుకని ఏంటంటే ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేసేవన్నీ కూడా మీకు డిజర్టెడ్ అంటే మనుషులు లేని ఏరియాలోనే చేయాలి. మనం శ్రీహరికోటలో లాంచ్ చేస్తాం సార్. మరి రాకెట్ మన శ్రీహరికోటలో ఎందుకు చేస్తున్నామంటే, శ్రీహరికోట మనకి ఈస్ట్ కోస్ట్లో ఉంది, తూర్పు తీరంలో ఉంది. భూమి పడమర నుంచి తూర్పుకి తిరుగుతుంది కాబట్టి మనం రన్నింగ్ బస్సులో నుంచి బయటకు దిగితే ఎలా బస్సు వైపుకి వెళ్తామో, మన భూమి మీద నుంచి పైకి లేచిన రాకెట్ కూడా భూమితో పాటు వెళ్ళాలని ట్రై చేస్తుంది.
అంటే ఈస్ట్కి వెళ్ళాలని ట్రై చేస్తాయి. ఆ ఈస్ట్కి వెళ్తూ వెళ్తూ మనకు సముద్రం ఉంది, దానితోటి మనం స్పీడ్ కూడా పెంచుతున్నాం, రాకెట్ ఫైరింగ్ కూడా జరుగుతుంది. సో ఫాస్ట్గా సముద్రం మీదుగా వెళ్ళాలి. ఏదన్నా పొరపాటు జరిగిందనుకోండి సముద్రంలో పడుతుంది. అదే మనం వెస్ట్ కోస్ట్లో ఏ బాంబేలోనో ఏ ట్రివెండ్రోలో ఉండి చేయాలని ట్రై చేసాం అనుకోండి, అది ఈస్ట్కి వస్తూ ప్రమాదం. మనం పోనీ వెస్ట్ వైపుకి వెళ్దామంటే ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళాలి, చాలా ఎనర్జీ కావాలి. సో అందుకని ఈస్ట్ కోస్ట్లోనే పనిచేస్తాయి. రేపు యుఎస్లో లాంచింగ్స్ అన్నీ కూడా ఈస్ట్ కోస్ట్లోనే, కేప్ కెనావెరల్ అని చెప్పేసి ఫ్లోరిడాలో ఉంటుంది, లేదంటే హ్యూస్టన్ సెంటర్గా ఒకటి ఉంది. అలా చేస్తారు వాళ్ళు. 16-17 తారీఖుల్లో ట్రాన్స్ఫర్ జరుగుద్ది, అండాక్ అవుద్ది. 19వ తారీఖున సమ్టైమ్ 19 వాళ్ళు భూమి మీదకి చేరుకుంటారు, సురక్షితంగానే చేరుకుంటారు అనేది ఇప్పుడున్నటువంటి స్కెడ్యూల్. ఒక ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు ఇన్నాళ్ళు మనం ఏంటంటే ఈ 9 నెలలు మన వాళ్ళు ఒకటి ఆమె ఇండియన్ అవ్వటం, అంటే వాళ్ళ హెల్త్ కండిషన్స్ ఎలా ఉన్నాయి? సో ఫార్ షీ హ్యాస్ బిన్ ఇన్ గుడ్ హెల్త్. ఆమె కాదు, అందరూ ఉన్న వాళ్ళందరూ కూడా మంచి హెల్త్ కండిషన్స్ అన్నీ బాగానే ఉన్నాయి. నాసా రిపోర్ట్ చేస్తుంది. మంచిగా ఉండటం అంటే ఏంటి అంటే వచ్చిన తర్వాత మరి గురుత్వాకర్షణ శక్తి లేనటువంటి పరిస్థితులు 9 నెలల పాటు అక్కడ ఉన్నారు కాబట్టి ఈమెలో ఏమేమి మార్పులు జరిగి ఉంటాయి మరి. ఒక వారం రోజులు అనేది వేరు, సస్టైన్డ్గా 9 నెలలు ఉండటం అనేది వేరు. కాబట్టి కిడ్నీస్ ఏం జరిగి ఉంటాయి? 0G దగ్గర ఉన్నప్పుడు ఫస్ట్ మీ హార్ట్ రేట్ తగ్గిపోద్ది. హార్ట్ బీట్ అదే బీట్ రేట్ ఎన్నిసార్లు కొట్టుకోవాలనేది, దాని ఫోర్స్ కూడా తగ్గిపోద్ది. బ్లడ్ ప్రెషర్ తగ్గిపోద్ది కాబట్టి హార్ట్కి పనిచేయాల్సిన అవసరం కూడా తగ్గిపోయింది. కాబట్టి హార్ట్ మజిల్ వీక్ అయిపోద్ది, బలహీన పడిపోద్ది, అంత బలంగా ఉండదు. అది ఒక మెయిన్ తేడా అవకాశం ఉంది. తర్వాత ఓవరాల్గా మీరు దేనికి వ్యతిరేకంగా పనిచేయట్లా, అంటే మీకంటూ న్యాచురల్గా ఏ ఎక్సర్సైజు లేదు ఈ 9 నెలలు. కాబట్టి మీ ఎముకలు డెన్సిటీ తగ్గిపోతాయి, మీ మజిల్స్ ఇది మెత్తబడిపోతాయి, మీ ఇంతకుముందు ఉన్నంత గట్టిగా ఉండవు, సాఫ్ట్ అయిపోతాయి, స్టిఫ్గా ఉండదు, సాఫ్ అయిపోతాయి. తర్వాత మీ బాడీలో బ్లడ్ ఎక్కువగా హార్ట్కి దగ్గరగా ఉన్న పార్ట్లు కాబట్టి తలకి వెళ్తూ ఉంటుంది, తక్కువ కాళ్ళకి వీటికి వస్తూ ఉంటుంది. వాళ్ళకి రోజుకు 2 గంటలు 3 గంటలు వాళ్ళు ఎక్సర్సైజ్ చేసినా ఇలాంటి మార్పులన్నీ కూడా ఎక్స్పెక్టెడ్, సహజం. వాళ్ళు అక్కడ లోపల ఉన్నప్పుడు ఆ యూరినేషన్ వగేరా దాని గురించి దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఉంటాయి. ఇప్పుడు 0G కాబట్టి మనం ఏం చేస్తున్నాం, మనం బాత్రూమ్కి వెళ్ళి యూరినేట్ చేయాలనుకోండి, గురుత్వాకర్షణ శక్తి వల్ల కింద పడుతుంది వాటర్. సపోజ్ గురుత్వాకర్షణ లేదనుకోండి, ఇట్ కెన్ ఫ్లై ఇన్ ఎనీ డైరెక్షన్. కాబట్టి అది కాకుండా ఉండాలంటే మీరు దానికి సంబంధించినటువంటి స్పెషల్ ట్యూబ్స్ ఎక్విప్మెంట్ వాడుకోవాలి. సో అలా మనం యూరినేషన్ కానీ ఇంకా అదరు బాత్రూమ్కి డెఫికేషన్కి వెళ్ళాలనుకున్నా ఫుడ్ ట్యాబ్లెట్స్ ఫామ్లో తీసుకుంటున్నారండి వాళ్ళు ఏమన్నా? అలాగే ఫుడ్ వచ్చేసి మనం మంత్స్ టుగెదర్ దాన్ని స్టోర్ చేయాలి. కుకింగ్ ఏమి ఉండదు అక్కడే ఉండదు. మంత్స్ టుగెదర్ స్టోర్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ నుంచే తీసుకెళ్తారు. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి కూడా ద్వారా వెళ్ళిన ఫుడ్నే తీసుకోవటం. ఫ్రీజ్ డ్రై చేసినటువంటి ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి, అంటే దాంట్లో వాటర్ కంటెంట్ లేకుండా డ్రైగా ఉండే ఐటమ్స్ మళ్ళీ మనం నాలుగు మీద పెట్టుకుంటే మెత్తబడిపోయి ఆ టేస్ట్ వచ్చేలాగే ఉంటాయి. ఇప్పుడు ఎనర్జీ లెవెల్స్ ఏమి తగ్గవంటారు? మీకు ఏమేమి కావాలో అన్నీ దీని రూపంలోనే ఉన్నాయి కాబట్టి ఎనర్జీ లెవెల్స్ని మేనేజ్ చేసుకునే విధంగానే ఉంటాయి. అసలు మన మీద ఏ ఫోర్స్ లేదు కాబట్టి మనం ఎలా నుంచున్నా నిద్రపోవచ్చు, ఎలా పడుకున్నా నిద్రపోవచ్చు. అంటే మన మైండ్ టైర్ అయిపోతే మనం ఏ పొజిషన్లో ఉన్నామో ఆ పొజిషన్లోనే నిద్రపోవచ్చు. అంతే కదా. కాకపోతే మీరు ఫ్లోట్ అయిపోయి దేనికో తగలకుండా వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న బ్యాగ్స్ లాగా తయారు చేసుకుని, స్లీపింగ్ బ్యాగ్స్, దాంట్లో పెట్టుకుని జిప్ చేసుకుంటారు. లేదంటే మనం లేచిపోయి ఈ పార్ట్కో ఆ పార్ట్కో తగలకుండా. అలాగే మీరు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలనుకోండి, మీరు మరి మన కాళ్ళు పట్టుకోవడానికి ఏమి లేదు, మనల్ని ఎవరు ఆకర్షించలేదు కాబట్టి మనం కాళ్ళు అయితే పేరుకిట్ట పెడుతున్నామే కానీ పైనే ఉన్నాయి కదా. అందుకని వీళ్ళు ఏం చేస్తారు, దేన్నో ఒక దాన్ని మీద పెడుతూ పక్కన దేన్నో పట్టుకుంటూ తనను తను లాక్కోవాలి, మన చేతులతో మనం లాక్కోవాలి. అంతేగాని మనం నడవటానికంటూ అవకాశం లేదు అక్కడ. సో ఇలా చిన్న చిన్నవన్నీ ఇవన్నీ కూడా మరి మనం నేర్చుకున్నాము, ట్రై చేసాము. దాని ప్రభావం మనిషి మీద ఎలా ఉంటుంది, కంటి చూపు మీద ఎలా ఉంటుంది, బ్రెయిన్ మీద ఎలా ఉంటుంది,
అలాగే జుట్టు పెరగటం మీద ఎలా ఉంటుంది, గోర్లు పెరగటం మీద ఎలా ఉంటుంది, స్కిన్ మీద ఎలా ఉంటుంది, బ్లడ్ మీద ఎలా ఉంటుంది, ఇప్పుడు వాళ్ళ అవన్నీ నేర్చుకుంటున్నారు. సునీత విలియమ్స్ వాళ్ళ యొక్క మానసిక శక్తి స్టెబిలిటీ ఎలా ఉంది? రెండోది ఆమె మూడోసారి అండి వెళ్ళటం. ఇప్పుడు యాక్చువల్లీ 1 వీక్లో అని చెప్పి మానసికంగా ఆవిడ ఉంటుంది. డెఫినెట్గా ఆమె 1 వీక్ కోసం వెళ్ళింది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీలో కొన్ని విషయాలు కొంత ప్లానింగ్ ఉంటుంది కాబట్టి మనందరం రోజువారీగానో ఇప్పుడు ఇది చేయాలి, నెక్స్ట్ మంత్ అది చేయాలి అనేది మనందరికీ ఒక ప్లాన్ ఉంటుంది కదా. ఆ ప్లాన్ అయితే డిస్టర్బ్ అయింది ఆమెది. కానీ రోజువారీగా వాళ్ళతో మాట్లాడుకునే అవకాశం ఉంది కాబట్టి అంత డిసప్పాయింట్మెంట్ ఉండాల్సిన అవసరం. అంటే ఇప్పుడు ఇక్కడ నాసా వాళ్ళతోటి ఆవిడ మాట్లాడే అవకాశం ఏమన్నా ఉందా? స్పేస్ స్టేషన్లో ఉన్న వాళ్ళకి 24 అవర్స్ లైవ్ లింక్ భూమితోటే ఉంటుంది. ఇది 400 కిలోమీటర్లే. వాళ్ళ ఫ్రెండ్స్ కొలీగ్స్తో డిస్కషన్ ఈస్ గోయింగ్ ఆన్. అన్నీ వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుకోవచ్చు, ల్యాబొరేటరీస్తో మాట్లాడుకుంటారు, నాసాతో మాట్లాడుకుంటారు. కాబట్టి దే ఆర్ నాట్ డిస్కనెక్టెడ్. వాళ్ళు మనకు దూరంగా ఉన్నారు అంతే. దూరంగా ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన అన్ని తినుబండారాలు కానివ్వండి, వాటర్ కానివ్వండి, అయితే తగ్గలేదు. అదే ఉండదు, ఆ ప్రాబ్లం ఉండదు. అది ఎందుకంటున్నానంటే అన్నమాట, వీళ్ళందరూ కూడా నేవీ లేదంటే ఇంకొక మిలిటరీ పైలట్స్ అండి. వాళ్ళకి ఆ చిన్న వయసులోనే చాలా రిజిడ్ రెజిమెన్ ఉంటుంది, చాలా సీరియస్ ట్రైనింగ్ ఉంటుంది. వాళ్ళ మానసిక పరిస్థితి కూడా దానికి తట్టుకునేలాగానే ఉంటుంది. వెల్ ట్రైన్డ్, అందుకనే షీ యాక్సెప్టెడ్. ఇప్పుడు ఫైటర్ జెట్స్ని పైలటింగ్ చేసేవాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉండాలి ఫిజికల్గా, వాళ్ళ విల్ పవర్ ఎంత బాగుండాలి. మీకు విమానం ఇలా వెళ్తున్నట్టు ఉంటుంది, ఇలా వస్తున్నట్టు ఉంటుంది, అడ్డంగా తిరుగుతున్నట్టు ఉంటుంది, రోల్ అవుతున్నట్టు ఉంటుంది. పైలట్, ఆమె పైలట్, ఆమె హెలికాప్టర్ పైలట్, ఆయన ఏమో జెట్ పైలట్. ఎవరు? విల్మోర్. జనరల్గా వీళ్ళందరూ కూడా పైలట్సే ఉంటారు. కొంతమంది పైలట్స్ కాని వాళ్ళు కూడా ఉంటారు, తప్పేం కాదు. వాళ్ళకి గ్రౌండ్ మీదే ఇయర్స్ టుగెదర్ ట్రైనింగ్ ఇస్తారు. మన ఇక్కడ సిమ్యులేటెడ్ కండిషన్స్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళకి మానసికంగా ఆ స్ట్రెంత్ ఉన్న వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటారు. కాబట్టి సునీత విలియమ్స్ గారు భయపడిందనో, ఆమెకు లేదంటే ఏదో దిగులు పడుతుందనో, సైకలాజికల్గా అప్సెట్ అయిందనో, హెల్త్ ఏదో దెబ్బతిందనో అవి మనం అనుకోవసరం లేదు. అయితే హెల్త్లో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. అది తప్పదు, ఎవరికైనా తప్పదు. రేపు ఆమె ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాబబ్లీ ఆమంతటా ఆమె లేచి నిలబడి నడవలేదు. విచ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్, ఎవరైనా అంతే. ఇట్ టేక్స్ సమ్ టైం. ఆమెను అక్కడి నుంచి కేర్ఫుల్గా తీసి రికవరేటింగ్ సెంటర్స్లో పెట్టి మళ్ళీ చిన్నగా ట్రైన్ చేసి అదంతా చేస్తారు. మేబీ 2 వీక్స్ 3 వీక్స్ 2 మంత్స్ 1 మంత్ ఏదో టైం పడుతుంది. పట్టిన తర్వాత స్లోగా మళ్ళీ ఈ మజిల్ స్ట్రెంత్, ఈ కండిషనింగ్ జరిగిన తర్వాత ఫిజియోథెరపీ వగైరా అట్లా నార్మల్ వచ్చేస్తారు. షీ విల్ బి ఆల్ రైట్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్ ఇఫ్ నాట్ సోనర్. కాబట్టి ఆమెకి ఫిజికల్గా ఏం ప్రాబ్లం లేదు, ఫ్యామిలీలో ఏం ప్రాబ్లం లేదు, సైంటిఫిక్గా ఏం ప్రాబ్లం లేదు. ఆమె చేసినంత స్పేస్ వాక్లో ఆమెకు రికార్డ్ వచ్చింది. 3వసారి ఆస్ట్రోనాట్గా వెళ్ళింది. ఎన్ని గంటలు చేసినట్టండి? ఆల్మోస్ట్ 60 అవర్స్ ఆమె స్పేస్ వాక్ చేసింది. స్పేస్ వాక్ చేయటం అంటే ఏంటంటే, ఇది ల్యాబ్ అనుకున్నాం అనుకోండి, దీంట్లో నుంచి త్రూ ప్రాపర్ ప్రొసీజర్ బయటకు వచ్చేసి బయట ఉన్నటువంటి ఎక్విప్మెంట్ని సరి చేయటం, దాన్ని వాట్ ఎవర్ వర్క్ యూ హ్యావ్ టు డూ మీరు చేయగలగటం. అంటే మీరేంటి, ఒక ఉంబిలికల్ కార్డ్, ఒక వైర్ ద్వారా మీరు కనెక్ట్ అయి ఉంటారు. మీకు కావాల్సిన ఆక్సిజన్ ఎక్విప్మెంట్ అంతా మీ సూట్లోనే ఉంటుంది. మీ సూట్లో ఉంటుంది. సో మీరు దీని బయట ఉన్నారు, ఇప్పుడు దీంతో పాటుగా ప్రయాణం చేస్తారు. అదొక అనుభూతి, అది ఒక స్పెషల్ కండిషన్. మీరు లోపలుండి సూట్ లేకుండా ఫ్రీగా ఉండటం వేరు. మీరు అంత హెవీ సూట్ వేసుకుని, హెవీ అంటే అక్కడ బరువు అని కాదు నేను అంటుంది, కంజెషన్ కదా. కంజెషన్. ఇప్పుడు మీరు సూట్ వేసుకున్నారు, కన్ను తుడుచుకోవాలనిపిస్తుంది, ఎలా తుడుచుకుంటారు? అలా మీరు 7 hours 8 hours ఉండమన్నారు అనుకోండి. అవన్నీ కూడా ఏంటంటే దే ఆర్ రెస్ట్రిక్టెడ్ కండిషన్స్. రెస్ట్రిక్టెడ్ కండిషన్స్లో మీరు పనిచేయాలి, మీరు చేయాల్సింది చేయాలి, సక్సెస్ఫుల్గా చేయాలి. ఇవన్నీ కూడా ఆమెకి ఆల్మోస్ట్ 600 days ఇప్పుడు ఆమె స్పేస్లో ఉన్నట్టు మొత్తం 3 సార్లు కలిపి తన టెన్యూర్లో ఈ ట్రిప్లో, ఈ మిషన్లో 293 రోజుల్లో ఏమవుతుంది.
క్వైట్ లాంగ్ పీరియడ్, ఎస్ ఎస్ సెకండ్ లాంగెస్ట్ పీరియడ్ ఇది Yes. యాజ్ ఎ ఉమన్. తర్వాత స్పేస్ వాక్లో ఆమెకు రికార్డ్ ఉంది. అన్ని రకాలుగా అచీవ్మెంట్సే కదా. సో మనం ఇండియన్ బాండ్ మన యాస్ట్రోనాట్ మన సునీత విలియమ్స్ సేఫ్గా తిరిగి రావాలని ఎలా అనుకుని కంగారు పడ్డామో, ఎట్ ద సేమ్ టైం వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ అవర్ అచీవ్మెంట్స్ డెఫినెట్లీ ఆల్సో. కాబట్టి ఐ థింక్ మన 140 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా దే ప్రేడ్ ఫర్ హర్ సేఫ్టీ, విల్మోర్స్ సేఫ్టీ. వాళ్ళకి తెలుసు ఏమి కాదని, ఆల్ విష్ ఫర్ హ్యాపీ రిటర్న్. మనకే తెలియదు, మనం బయట ఉన్నాం కాబట్టి మనకు కొంత ఆందోళన ఉంటుంది, సహజం అది. అందరి ప్రేయర్స్, అందరి సపోర్టు, అందరి గుడ్ విల్ కూడా పనిచేసిందని చెప్పేసి ఆమె సేఫ్గా తిరిగి వస్తున్నందుకు సంతోషపడుతూ ఈ లాస్ట్ లెగ్ కూడా సేఫ్గా రావాలని కోరుకుంటూ మన SHO AP టీవీ తరఫున మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. ధన్యవాదాలు సాంబశివరావు గారు. చందు సాంబశివరావు గారు నాసా విశ్రాంత ఇంజనీర్గా, ఇస్రో త్రివేంద్రంలో సైంటిస్ట్గా పనిచేసినటువంటి అద్భుతమైనటువంటి అనుభవంతో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సునీత విల్మోర్ సురక్షితంగా భూమికి తిరిగి వస్తారా లేదా అన్నటువంటి ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి కోటాను కోట్ల ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి ఈ తరుణంలో సాంబశివరావు గారి మాటల ద్వారా చక్కగా వాళ్ళిద్దరూ హ్యాపీగా తిరిగి వస్తారని చెప్పి సుమారుగా ఈ మార్చి 18, 19 తారీఖుల్లో ల్యాండ్ అవుతారని చెప్పి వారి మాటల ద్వారా మంచి శుభవార్త మనకి అందించారు. ఎందుకంటే వారు నాసాలో పనిచేశారు కాబట్టి వారి మాటలే మనం కన్సిడరేషన్ తీసుకోవాలి. చక్కటి మంచి విషయాలు అందించినందుకు చందు సాంబశివరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ సార్.